సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదివారం రాత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తిరుమల ప్రసాదంలో నెయ్యి కల్తీ నిరసిస్తూ ఈదలవారిపాలెం గ్రామం నుంచి బ్రహ్మదేవి ప్రధాన కూడలి వరకు జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను ప్రధాన కూడలి వద్ద దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఐటీ విభాగం నాయకులు తిరుమల శెట్టి సతీష్ నాయుడు మాట్లాడుతూ స్వామివారి ప్రసాదం కోసం వినియోగించే నెయ్యి కల్తీకి పాల్పడడం దారుణమన్నారు. తమ నాయకుడు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సరికావన్నారు. ప్రజల కోసం పనిచేసే తమ నాయకుడిపై అర్ధరహిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేదే లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నన్ను దీనయ్య, నాయకులు చిల్లకూరు భాస్కర్ రెడ్డి, మండల మైనార్టీ నాయకులు షేక్ అలీముత్తు, నాగేంద్ర, శివప్రసాద్, సురేష్, శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బ్రహ్మదేవ్ గ్రామ పంచాయతీలో తిరుమల తిరుపతి దేవస్థానం పరమ పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఆచార్య దోషం. ఈ దోషానికి పరిహారంగా అపవిత్రమైన పూజలు చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్న జగన్ అండ్ కోకి మేము ఈ జగన్ దిష్టిబొమ్మ దగ్ధం ద్వారా నిరసన తెలియజేస్తున్నాము. ఇతను చేసే ప్రతి పనిలో కూడా కల్తీ సెట్టింగ్ వేసి దేవుడి కాడికి పోవాల్సిన మనిషిని దేవుడి సెట్టింగ్ వేసి ప్రజల్ని మభ్యపెట్టాడు, అది కూడా ప్రజల డబ్బుతో. అలాంటిది ఎంతో పవిత్రంగా హిందూ మతం ఎంటైర్ వరల్డ్లో ఎంతో పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని ఫ్యాట్ ఆయిల్ అసలు అది ఆలోచిస్తుంటేనే దుర్మార్గంగా ఉంది. కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. మన భారతదేశంలో ఎక్కువ మంది వెజిటేరియన్స్ ఉన్న దేశం మన దేశం. అలాంటిది ప్రసాదాన్నే కల్తీ చేసిన మహానుభావుడు ఈ జగన్కి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. ఎందుకు చెప్పారో ఇప్పుడు అర్థమవుతుందా? ఇలాంటి దుష్పరమైన కార్యక్రమాలు కోకొల్లలు 2019 నుంచి 2024 దాకా ఎవరిని వదిలిపెట్టిన పాపాన పోలేదు. ఇంత దుర్మార్గమైన అపచారానికి ఒడిగడతారని ఎవ్వరు కూడా అనుకోలేదు. కల్తీ నెయ్యి వాడి కోట్లు సంపాదించేసి అసలు ప్రెస్ మీటే పెట్టలేదు 5 ఏళ్ళు. ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడిన వ్యక్తి, పరదాల చోటున ప్రజల మధ్యకు వచ్చే వ్యక్తి, ఒక సీఎంగా ఉండే ఈరోజు అధికారం పోయిన తర్వాత నేనున్నాను, నేనేదో చేసేస్తున్నాను, నా వల్లే అంతా అయిపోయింది, వీళ్ళు చేసేదంతా మోసం అని మభ్య పెడుతూ ప్రజల మధ్య మళ్ళీ తిరగడానికి ప్రయత్నిస్తున్నాడు. పరమ దుర్మార్గమైన వ్యక్తి, పరమ దుర్మార్గమైన పని చేసినందుకు మేము ఈరోజు జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి మా నిరసన వ్యక్తపరుచుకున్నాం. అంతేకాకుండా మా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలు ఎంతో కష్టపడి ఇక్కడ జరిగిన అన్యాయాలకి, రౌడీయిజానికి, గూండాయిజానికి బుద్ధి చెప్పి మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని సర్వేపల్లి శాసనసభ్యులుగా 3వ గెలిపించి శాసనసభకు పంపించారు. నిన్ను ఓడగొట్టి గోవర్ధన్ రెడ్డి గారు నిన్ను ఓడగొట్టి అది తప్పు. ఇకనైనా మార్చుకొని ప్రజలు బుద్ధి చెప్పారు కాబట్టి ఇకనైనా మీ తీరు మార్చుకొని మీరు వాడే భాష మార్చుకొని అందరిని గౌరవించుకుంటూ పాలిటిక్స్లో అందరినీ గౌరవించుకుంటూ మీరు పనిచేస్తారని ఆశిస్తున్నాం. మీకేదో అధ్యక్ష పదవి వచ్చిందని చెప్పి గందరగోళం చేస్తున్నారు. ఇక్కడ ఉండేది 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం. మీరు 5 ఏళ్ళు మంత్రిగా 2.5 సంవత్సరం మంత్రిగా ఉండి 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి చేయలేంది ఈరోజు మీరు అధ్యక్ష పదవి వస్తే ఏం చేయగలుగుతారు?